ఆమె ఈ సినిమా పాత్ర చూసి నచ్చి చేసిండ్రా సార్? స్టోరీ కూడా నువ్వే రాసుకున్నావు? ఈ స్టోరీ రాసుకొని దర్శకత్వము, స్టోరీ, ప్రొడ్యూసరు, అదే సార్ ప్రొడ్యూసర్ కూడా నువ్వే, మళ్ళీ 3 నీదే సార్. ఆఖరికి ఏంది సార్ ఇట్లా టాటూలు గీటులు అన్నీ వేసుకొని టొయ్యి అని నెత్తి మీద ఒకటి వేసుకొని హుడ్డీ అవును బయటకు వచ్చినావు. నటన కూడా నటన కూడా ఉంది చూసినటువంటి అదే. ఎందుకంటే ఆ టాటూలు గీటులు అన్నీ ఇట్లా కనబడ్డాయి కదా, కనబడంగా నేను 1 2 3 4 చేసుడు కష్టం కాదు సార్. పైకించి పిల్లని పక్కకు పెట్టుకొని ఏం చేద్దాం, మన పని అలాంటిది, చేయాలి కదా. చెయ్యాలనుకున్నాడు, చేయాలనుకున్నప్పుడు చేయాలి, బాగా చేయాలి. ఈమె కోసం రాసుకున్నావా సార్ కథ? ఈమె కోసం రాసుకున్నా ఆలోచన చేసి. ఇంతకుముందు చాలా రోజుల ముందు నేను ఇది రాసుకున్నాను కొంచెం. తర్వాత అమ్మాయి కోసం సినిమా చేయాలన్నప్పుడు దీన్ని ఇంకా కొంచెం డెవలప్ చేసి ఫస్ట్ ఇది హీరో కని చేసుకున్నాను ఇది. ఆ తర్వాత రాముడి పయనం ఉండింది ముందు. ఆ తర్వాత అమ్మాయి వచ్చిన తర్వాత సీతా పయనం అయింది. అవును సార్, సీత పయనం అంటే నేను ఒక మాట చెప్తా, రామాయణము అనేది గొప్పది, కానీ సీత అనగానే బాధ ఉంటుంది సార్. ఈ సీతా పయనం వేరేలా ఉంటుంది. అట్లా కష్టాలు, కన్నీళ్ళు, ఏడుపులు, బొబ్బలు కొట్టుకొని ఏడుచుడు, ఓయమ్మనే ఓయబ్బని అవన్నీ లేవు. అవును, ఈ సీత అందరినీ కట్టబెట్టుకుని బగాయించు. అన్ని మీరు చూసారు కదా, ఆయనను భయపెట్టినావు కదమ్మా. అంతే, అట్లా రాసుకున్నావు సార్, మీ బిడ్డను రాసుకున్నావు. అంతే కదా మరి, అంతే కదా. చూసినారు సార్, 2 బిడ్డలేనా నీకు? 2 అమ్మాయిలే, 2 పాపలు. వీళ్ళు పుట్టంగానే అనుకున్నావా కొడుకు పుడితే హీరో, బిడ్డ పుడితే హీరోయిన్ అనుకున్నావా సార్? లేదు, ఎవరు పుట్టినా హీరోసే. ఎవరు పుట్టినా హీరో, ఎవరు పుట్టినా హీరోసే. అమ్మాయిలు కూడా హీరోసే కదా. అంతే సార్, అమ్మాయిలు మాత్రం తక్కువ. ఆ కాలంతో పోయింది ఇప్పుడు, పోయింది. ఎవరు పుట్టినా హీరోలే అంతే, అట్లా అనుకున్నారు. అదే చిన్న హీరో మరా, ఈమె పెద్ద హీరోనా? పెద్ద హీరో, చిన్న హీరో ఇంట్లో ఉంది, బిజినెస్ చేస్తుంది. సార్ బిజినెస్ లో నామేనా మొత్తం? కో ప్రొడ్యూసర్ చిన్న హీరో. చిన్న బిడ్డనేమో కో ప్రొడ్యూసర్ అంట, సార్ ప్రొడ్యూసర్, చిన్న బిడ్డనేమో కో ప్రొడ్యూసర్, పెద్ద బిడ్డ హీరోయిన్, హీరో. ఏమన్నా చేసుకొచ్చినవా సార్? మొత్తం కుటుంబ కథా చిత్రం చేసినావు అన్నీ కలిసి. సార్ మేడంని ఏం పని చేపియలేవా మరా? మీ ఆమెని ఏమైనా పని చేపించినవా ఈ సినిమాకి? లేదు, వీళ్ళనంతా చూసుకునేది మేడమే కదా. ఇక మళ్ళీ వీళ్ళనంతా తయారు చేసి ఎలాగా ఈ 4 ముందు ఎలా మాట్లాడాలి ఇవన్నీ నేర్పించేది ఆ మేడమే కదా. అవును, కానీ మీ ఆమె మస్తు స్మార్ట్ ఉంటుంది సార్. అవునా? బ్యూటిఫుల్, ఏమన్నా ఉంటుంది, ఎగ్దమ్ ఉంటుంది మేడం. ఏదైతే మేడం చక్కగా ఉంటుంది, మంచిగా ముక్కు పుడక పెట్టుకొని చెక్కమంటుంది, మంచిగా సార్ చూసుకొని వేసుకున్నాడు, మంచి అందగత్తెని చూసుకొని. అంతే కదా మరి.